కాబట్టి ఆయన పరలోకం వెళ్లిపోతున్నారు. ప్రకటన గ్రంథములో 14 అధ్యాయం 13వ వచనములో ప్రభువునందు నిద్రించిన వారు మృతులు ధన్యులని వాక్యంలో రాయబడి, ఇది పరలోకం నుండి చెప్పబడిన స్వరం. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు అని వాక్యములో వ్రాయబడింది. విశ్రాంతి అనే మాట విశ్రాంతి అనగా పాప క్షమాపణ పొందిన వారే విశ్రాంతి పొందుతారు. గంగులు గారి నాన్నగారు రక్షణ పొంది, పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది క్రీస్తులో తిరిగి జన్మించారు. ఇది భూమి మీద తప్పక ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందితేనే, పాప క్షమాపణ పొందితేనే, నమ్మి బాప్తిసం పొందితేనే విశ్రాంతి పొందుతారు. ఇది ప్రకటన గ్రంథములో 14 అధ్యాయం 13వ వచనములో వారు విశ్రాంతి పొందుతారని రాయబడింది. విశ్రాంతి అనే మాటకు